రోమీలు కాదు యేసుప్రభుని సిలువెక్కించింది, సొంత యోధా జాతి. ఆయన చేత అద్భుతాలు చేయించుకున్న వాళ్ళు, ఆయన అద్భుతాలు చేస్తుంటే చూసిన వాళ్ళు, ఆయన చేత వడ్డించబడిన భోజనాన్ని తిన్న వాళ్ళు, ఆయన బోధ విన్నవాళ్ళు, ఆయన ప్రసంగాలు విన్నవాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన సిలువకు అప్పగించారు. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి చంపించడానికి సాక్ష్యాలు వెతుకుతున్నారు. ఆ రోజు క్రీస్తు ఎలా సిలువ ఎక్కాడో, ఏ పరిస్థితుల నడుమ సిలువ ఎక్కాడో, ఈరోజు క్రైస్తవులు కూడా అబద్ధాలన్నీ కలిపి సత్యాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సత్యం లేదు క్రైస్తవ్యంలో. ఎక్కడైనా సత్యం అలా మొలకెత్తుతున్నట్టుగా అనిపిస్తే అలా తొక్కి పడేస్తారు అంతే. భయపడుతుంది సత్యం మొలకెత్తడానికి, సత్యం బయటకు రావడానికి భయపడుతుంది క్రైస్తవ్యంలో. మరలా అందరెవరు? పాస్టర్లే. అందరు చర్చికి వెళ్తారు, అందరు బైబిల్ చదువుతారు, అందరు ప్రార్థన చేస్తుంటారు, అందరు సువార్త చేస్తారు. ఎవరు మరలా వీళ్ళు? సత్యం అంటే నచ్చని వాళ్ళు. అదే సామెత ఉంది, ఊరంతా బాపనోళ్ళేనంట, రోజు కోళ్ళు మాయమైపోతున్నాయి. ఊరంతా ఎవరు? బాపనోళ్ళు. రోజు కోళ్ళు మాయమైపోతున్నాయి. ఎవరు తింటున్నారు ఇంతకీ? ఎగ్జాక్ట్గా నేటి క్రైస్తవం ఇదే. ఈరోజు చర్చిలు నిండిపోతాయి, కిటకిటలాడిపోతాయి, వలవల ఏడవడానికి. అమ్మో వేసుకొని చంపేస్తున్నారు, వేసుకొని చంపేస్తున్నారు. చంపింది వీళ్ళే అని తెలియదు వీళ్ళకి. ఆ రోజు చంపింది వ్యక్తుల మనస్తత్వం ఏంటో ఈ రోజు సత్యాన్ని సమాధి చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళలాంటి వాళ్ళే. సత్యం వరకు పట్టదు. యేసు ప్రభుని సిలువకు అలా నడిపించుకుని వెళ్తూ ఉంటే పేతురు దూరంగా నిలబడి ఆ చలిమంటలోంచి దూరంగా చూస్తున్నాడు. వెళ్ళొచ్చు కదా, అడ్డుపడవచ్చు కదా, చనిపోవచ్చు కదా. యోహాను వెళ్తున్నాడు కదా పక్కన, ఈయన వెళ్ళొచ్చు కదా. యోహాను చిన్నోడు కదా, ఈయన పెద్దోడు కదా పేతురు, ముందు ఈయన ఉండొచ్చు కదా. ఈయన చంపరు కదా, చంపితే చచ్చిపో. ఆహా, జనాలు ఏమనుకుంటారో, నేను చచ్చిపోతానేమో. దూరం చూస్తున్నాడు. ఆ తర్వాత వచ్చి అడుగుతుంది ఓ పనికత్తే, ఒట్టు పెట్టుకోవడానికి, చెప్పించుకోవడానికి సిద్ధపడతాడు కానీ ఒప్పుకోడు యేసు ప్రభుని. మొన్న ప్రవీణ్ పగడాలన్న విషయంలో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉంటే, యేసు ప్రభు పరువు శిలువ మీద వేలాడుతూ ఉంటే, బయట వాళ్ళు ఎగతాలు చేస్తూ ఉంటే, మీమ్స్ ట్రోల్స్ వేసి యేసు ప్రభుని అంటూ ఉంటే, ఆయన తాగడంలో పెద్ద విశేషం ఏముందిలే, యేసు ప్రభు కూడా తాగాడు కానా విందులో అని అంటూ ఉంటే ఎంత బద్దలైపోయిందంటే నా హృదయం చెప్పలేను. ఇలా చూసి ఏడుపు వచ్చేసింది. ఆయనంటే నేను బాధపడి ఉండేవాడిని కాదు, నన్నన్నా బాధపడి ఉండేవాడిని కాదు, ఇంకెవరినన్నా బాధపడి ఉండేవాడిని కాదు. యేసు ప్రభుని అంటున్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి. యేసు ప్రభు కానా విందులో ఏం చేశాడంట? సారాయి చేశాడంట. ఆయనే సారాయి తాగినప్పుడు ఈయన తాగడంలో పెద్ద విశేషం ఏముందంటే అంటారు బయట వాళ్ళు. అలా యేసు ప్రభుని మరలా సిలువెక్కిస్తూ ఉంటే అందరూ చలిమంట చాటు కూర్చొని తొంగి చూస్తున్నారు తప్ప ముందుకు ఎందుకు రాలేదు ఆయన సిలువను ఎత్తుకోవడానికి? ఇది కాదు పరిచర్య అంటే. ఆయనకు మాకు సంబంధం లేదన్నట్టుగా ఎందుకు కూర్చున్నారు కదా. క్రైస్తవ్యం అనుమానపు మంటల్లో కొట్టిమిట్టాడుతుంటే ఎందుకని ఒక్కడు కూడా ఆ చలిమంట చాటు నుంచి బయటకు వచ్చి జరిగింది ఇది అని ఎందుకు చెప్పలేదు? మరలా సిలువెక్కించలేదా మీరు? యేసు ప్రభు సిలువెక్కించింది రోమీలు కాదు, సొంత యోధా జాతి, సొంత యోధామత పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి క్రీస్తు పరువు బజారుకి ఎక్కడానికి కారణం ఎవరు చెప్పండి? బయట వల్ల క్రైస్తవులా? క్రైస్తవులు అంటే విశ్వాసులా లేకపోతే పాస్టర్లా? పాస్టర్లు. క్రీస్తు సిలువెక్కడానికి ఈ 21వ శతాబ్దంలో క్రీస్తు సిలువెక్కడానికి, మరలా సిలువెక్కడానికి, ఇప్పటికే సిలువ మీద వేలాడటానికి, ఇంకా సిలువ మీద అవమానం పొందడానికి కారణం సేవకులే. తమిళనాడులో ఒకడు గోకు, వాడి పేరు ఏం పేరంటే దినకరన్. ఆడు పుట్టి సర్వనాశనం చేశాడు, ఆడు వచ్చి క్రైస్తవుని సర్వనాశనం చేశాడు, భక్తిని బిజినెస్గా మార్చాడు తమిళనాడులో ఒకడు. దాన్ని తెలుగులో ఒకడు కాపీ కొట్టాడు, ఆడి పేరు సతీష్ కుమార్. వాని నుంచి మిగతా వాళ్ళంతా కాపీ కొట్టడం ప్రారంభించారు. భ్రష్టు పట్టింది క్రైస్తవం. ఎవరు ఎక్కించారు సిలువను? యేసు ప్రభుని సిలువ ఎక్కించింది ఎవరింతకి? వీళ్ళు కాదా? ఈరోజు యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఇంత అసహ్యం, ఇంత రోత ఎందుకు అనిపిస్తుంది బయట వ్యక్తులకి? ఇంత కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు క్రైస్తవులకి ఏదైనా అయితే బయట వాళ్ళు? అసహ్యం అయిపోయింది. ఎందుకు అసహ్యం అయిపోయింది? సొంత యోధా జాతి ఎలాగైతే యేసు ప్రభుని సిలువెక్కించిందో, మేము పాస్టర్లమి అని చెప్పుకుంటున్న వాళ్ళు, మేము పెద్ద పాస్టర్లు అని చెప్పుకుంటున్న వ్యక్తులు అందరూ కలిపి మరలా సిలువెక్కిస్తున్నారు 2026లో లేదా 21వ శతాబ్దంలో. సరే, వాళ్ళు సిలువెక్కిస్తున్నారు, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు సిలువెక్కిస్తున్నారు, సాక్ష్యాలు వెతుకుతున్నారు. మరి పేతురు ఏం చేయాలి? చలిమంట దగ్గర చలిగాల్చుకోవాలి మనం. మరి మిగతా అపోస్తలు ఎక్కడ? పేతురేమో చలిమంట దగ్గర ఉన్నాడు, మరి మిగతా వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఏం పని చేస్తున్నారు? దాక్కున్నారు. ఆయనకు నిజంగా సాక్షులు చలిమంట దగ్గర కూర్చున్నారు, ఆయనకు నిజంగా సాక్షులు దాక్కున్నారు, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళంతా ఆయన చుట్టూ మోహరించారు. ఏం చేద్దాం అనుకున్నారు ఇంత క్రైస్తవ్యాన్ని? నేను
ప్రవీణ్ పగడాల గారి విషయంలో నిలబడి వీడియో చేసినప్పుడు నాకు వచ్చిన సలహాలు, అన్న మౌనం వహించండి, మాట్లాడుతుంది ఈ టైంలో, ఇంకే టైంలో మాట్లాడాలి, ఇల్లు తగలబడుతుంది, కేకలేస్తున్నాం, ఇప్పుడు అరవద్దు, ఎప్పుడు అరుద్దాం, బూడిదైన తర్వాతనా, ఇప్పుడు మాట్లాడొద్దు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. నేను రెండింతలు కోపంతో ఉన్నప్పుడు ఈ ప్రజల మీద రోత అనిపించింది, అసహ్యం అనిపించింది. చెప్పాను కదా, ఆయన చనిపోకపోయి ఉండకపోయి ఉంటే క్రైస్తవులంతా ఇలాగే ఉన్నారేమో నాలాగే అనుకునేవాడిని. ఎప్పటికీ ఆయన చనిపోయాడు అప్పుడు అర్థమైంది, చిచ్చి ఇది కాదు నేను కోరుకున్నది, వీళ్ళు కాదు నేను ఊహించింది అని. మళ్ళీ మొన్న మల్లెపూలని ఇంకొక వివాదం వచ్చింది. మళ్ళీ మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు నవ్వుకున్నారు బయట వాళ్ళు, ఇలాగే జరగలేదు కానీ, ఇలాగే జరగాలని. ఎందుకంత నవ్వుకున్నారు? మన ప్రవర్తన అలాగ ఉంది, అంత రోతగా ఉంది. క్రీస్తు సిలువెక్కింది ఇలాంటి క్రైస్తవ్యం కోసం కాదు. క్రీస్తు సిలువెక్కింది ఇలాంటి క్రైస్తవ్యం కోసం కాదు. పేతురు చలిమంట దగ్గర కూర్చోకూడదు, ఆయనతో పాటు రావాలి, పక్కన రావాలి. అవసరం చచ్చిపో. కురేనీయుడైన సీమోను వచ్చాడు మోయడానికి సిలువని. పేతురు ఎందుకు లేడు? పేతురు ఎందుకు ఒక భుజాన్ని ఇవ్వలేకపోయాడు? యేసు ప్రభు సిలువ మోయడానికి కురేనీయుడైన సీమోను వచ్చాడు తప్ప పేతురు ఎందుకు రాలేదు? అది నా ప్రశ్న. మిగతాలు ఎందుకు రాలేదు? అది నా ప్రశ్న. ఎందుకని క్రీస్తు మీద పడుతున్న నిందల్ని, క్రైస్తవం మీద పడుతున్న నిందల్ని నా వంతుగా నేను ఫేస్ చేస్తానని ఎందుకు రావట్లేదు? పేతురు లాంటి అపోస్తలు లాంటి వ్యక్తులు ఎందుకు రావట్లేదు? ఎందుకు రారు? అది నా ప్రశ్న. చీమ గుట్టినట్టు కూడా ఎందుకు ఉండట్లేదు? అది నా ప్రశ్న. అంటున్నది క్రీస్తును కదా, ఎందుకు రారు? అది నా ప్రశ్న. ఎందుకు అనిపించదు మీకు కొంచెం కూడా? ఎక్కడో పాకిస్తాన్లో ఒక ముస్లిం వ్యక్తికి అన్యాయం జరిగిందనుకో, ఇక్కడ ధర్నాలు జరుగుతాయి. ఇక్కడ ఒక ముస్లిం వ్యక్తికి అది అన్యాయం జరిగిందనుకో, అక్కడ ధర్నాలు జరుగుతాయి. ప్రపంచంలో 56 ముస్లిం కంట్రీస్లో ధర్నాలు జరుగుతాయి. ధర్నాలు చేయమని నేను చెప్పట్లే, ఎందుకు మనకు చీమ కొట్టినట్టు ఉండదు అంటున్నా. ఎందుకు ఉండదు? ప్రధాన యాజకుడు, యాజకులు, సనేద్రిన్ సభ, అందరు ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిశీలు అందరూ గుంపుగా ఉన్నారు. మధ్యలో వేసుకోబన్నాడు ఈయన సత్యం. సత్యానికి రూపమీన. ఈయన చంపడానికి వీళ్ళంతా ఏకమయ్యారు. వీళ్ళంతా ఏకమై యేసుప్రభుని చంపుతుంటే, వీళ్ళంతా ఏకమై యేసుప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తుంటే, అసలు సాక్షులు మాత్రం చలిమడ దగ్గర ఉండిపోయారు. అసలు సాక్షులు మాత్రం ఇంటి దగ్గర ఉండిపోయారు. అసలు సాక్షి లేనప్పుడు అబద్ధం సాక్షులే కదా చలామణి అవుతాయి. వచ్చి ఆ గుంపులో నిలబడుకోవాలి కదా. యేసుప్రభు ఇలా అన్నాడంటే ఎప్పుడు అన్నాడని అడ్డగించాలి కదా యువతల అపోస్తులు. వీళ్ళు ఎందుకు అడ్డగించలేదు? భయం. అప్పుడు భయపడ్డారు, తర్వాత ధైర్యం వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు మరలా? క్రీస్తుని సిలువెక్కించింది సొంత యోధా జాతి. ఇది సిలువు కంటే బాధలు పుట్టించేటువంటి విషయం. ఇది యేసు ప్రభు రోమీలు సిలువెక్కించుంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అక్కర్ లేదు. ఆయన గురించి తెలియదు వాళ్ళని అనుకుంటాం, అపార్థం చేస్తున్నారు వాళ్ళు అనుకుంటాం. కానీ ఆయన సొంత జాతి పట్టుకుని వెళ్ళి వాళ్ళకి అప్పగించారు.